నేను మీ శిరీష. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కన పెట్టి జనవాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. మతపరమైన సాంకేతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో జనవాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుడు దాటికి ఇళ్లలోకి బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిందన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు అధికారులను కూడా తనిఖీ కమిటీలో భాగం చేస్తే తనిఖీలు పారదర్శకంగా జరగడంతో పాటు బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. గాలి నాణ్యతపై మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అన్నారు. దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలను 40% వరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 13 నగరాలు ఎంపిక చేసి దాదాపు 400 కోట్ల నిధులను కేటాయించారన్నారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే సంబంధిత ఫైల్ను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఈ శుభవార్తను అందించారు. రాష్ట్రంలో కార్మికులను 4 కేటగిరీలుగా విభజించి ఆ ప్రతిపాదికను వేతనాలను పెంచినట్టు తెలిపారు. ఆన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా 4 విభాగాలుగా విభజించినట్టు చెప్పారు. ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్ గా 2 జోన్లు ఉండేవని వాటిని ఇప్పుడు 3 జోన్లుగా విభజించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించామని చెప్పారు. జూన్ 1లో ఆన్ స్కిల్ కార్మికులకు ప్రస్తుత వేతనం 12,750 నుంచి 16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం 13,152 నుంచి 17,000 వరకు, స్కిల్డ్ కార్మికులకు 13,772 నుంచి 18,500 వరకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 14,607 నుంచి 20,000 వరకు పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పెంచిన వేతనాలను వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై తెలంగాణ ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికుల వేతనాల పెంపు జరగలేదన్నారు. తద్వారా రాష్ట్రంలోని 1,11,00,000 మంది కార్మికులు నష్టపోయారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్రవలస శాసనసభ్యులు కోన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ కార్యవర్గాన్ని శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం నందు ప్రకటించారు. అందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్ గా తర్లాడ బాలమురళిని,
సెక్రటరీగా షేక్ హసన్ రాజును మరియు 23 సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తూ యువత క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు సంఘం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అదే కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం నూతన కమిటీ కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు, సంఘ సభ్యులు మరియు అభిమానులు కోన రవికుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల యువతకు అవకాశాలు అందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకు సాగుతామని నూతన అధ్యక్షులు కోన రవికుమార్ వెల్లడించారు. పిఎస్సిఎస్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, యూనిట్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు, 5 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీసీలు, బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 మరియు 28 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి మహానాడు ఒక చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని, నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 5 మండలాల పార్టీ నాయకులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఏఎంసీలు, బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరిగిన దౌర్జన్యాలకు వైసీపీ పాలనే నిదర్శనమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆరోపించారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలు దళితులపై దాడులు, హత్యలు, అవమానాలు, అణచివేతలు పెరిగిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన, డాక్టర్ సుధాకర్ పై జరిగిన అమానుష వేధింపులు వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించడం, దళితుల గొంతులు నొక్కేయడం వైసీపీ పాలనలో సాధారణమైందని విమర్శించారు. దళితుల సంక్షేమం పేరుతో మాటలు చెప్పిన జగన్ రెడ్డి వాస్తవానికి దళితులపై దాడులు పెరిగేలా చేశారని మండిపడ్డారు. ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్లించి దళిత యువత భవిష్యత్తుతో ఆటలాడారని ఆరోపించారు. వీధి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ వంటి ఘటనలను ప్రజలు మరవరని, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మే 19 నుండి 21 వరకు నిర్వహించే సంస్మరణ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని దళితులపై జరిగిన అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.